వెపన్స్ ఎందుకు ఉంటాయి? ఇలా ఫ్లూట్ కానీ ఏదైనా సరే చేతిలో ఎందుకు ఉంటుంది? దేవీ దేవతల చేతిలో ఎందుకు ఉంటుందంటే మొత్తం నేను చెప్పలేకపోయాను నిన్న. పార్ట్ 2 ఇది. మీరు చూడని వాళ్ళు వెళ్తే చూడండి. త్రిశూలం ఉంటుంది, కత్తి ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, ఫ్లూట్ కూడా ఉంటుంది, మ్యూజికల్ ఉంటాయి చాలా. సరస్వతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, సరస్వతికి వీణ అనేది ఉంటుంది. ఇవన్నీ సింబాలిక్ ఏంటంటే వాళ్ళ యొక్క గుణాలు అంటారు. అవతారం, దేనికి ఇచ్చిన అవతారం, వాళ్ళు పుట్టిన దానికి కారణం. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చూసేవి నిజంగా వీళ్ళందరూ చేతిలో ఎల్లప్పుడూ ఉంచుకున్నారా అనేది కరెక్టా కాదా అని కాదు. విషయం ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం అనేది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అనేది ఉంటుంది. ఫ్లూట్ అనేది కృష్ణుడికి చాలా ఇష్టం. అలాగే మా సరస్వతికి మ్యూజిక్ అంటే చాలా, మ్యూజిక్కి ప్రతీక అన్నమాట ఆవిడ. అలాగే కృష్ణుడు దేనికి ప్రతీక, అలానే మాతారాణి దేనికి ప్రతీక అనేది ఉంటుంది. అది ఒక ఫిజికల్గా మనం వెపన్ కనబడుతుంటే చూస్తుంటే అది వెపన్ ఉన్నట్టు కాదు. అక్కడ ఏంటంటే మనకు అలా కనబడడానికి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది వాళ్ళ దేనికి ప్రతీక అనడానికి చేతిలో ఉంది, కానీ అసలు వాళ్ళకి అది లేదు. ఫస్ట్ థింగ్. అలాగే మనం కూడా ఒక దానికి ప్రతి మనిషిలో కూడా ఉన్నది. అలానే ప్రొటెక్షన్కి మనలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రతీక. సో మనది ఏంటనేది మనకి తెలియాలి. వాళ్ళకి తెలుసుకొని వాళ్ళకి మనం పిక్చరైజ్ చేయాలి, వాళ్ళని కనబడాలి అంటే అలా మనం పెట్టామన్నమాట. ఒక ఫ్లూట్ పెట్టాము, మాతారాణి అయితే ఖడ్గం పెట్టాము, త్రిశూలం పెట్టాము శివుడికి. సో ఈ రకంగా మనం మ్యాట్రిక్స్లో మనం కూడా ఉన్నాం. మనకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక్కటి ఉంటుంది. అది మనలోని మనం గుర్తించాలి. నేను చెప్పేది ఏంటంటే మనం అప్పుడు మేనిఫెస్ట్ చేయగలుగుతాం, చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతాం. సో మీ హాబీస్ ఇప్పుడు అంటారు కదా, మీ హాబీస్ ఏంటి, మీ ఇష్టాలు ఏంటి, మీరు ఏం చిన్నప్పటి నుంచి ఏది ఇష్టం, లేకపోతే కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనము వాళ్ళు మ్యూజిక్ అంటే ఇష్టము, కొందరికి పెయింటింగ్ ఇష్టము, డ్రాయింగ్ కళాకారులు ఉంటారు, ఇలా అందరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో అది మనం తెలుసుకోవాలి. ఒక షీల్డ్ లాగా, ప్రొటెక్షన్ లాగా వెపన్స్ పెట్టుకున్నాము అని అంటాము. అలాగే అది ఎంత నిజమో ఇది కూడా ప్రతీక అన్నమాట. మనం ఒక్కొక్క కళాకారుడికి ఎలా ఉంటుందో ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అట్లానే ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. సో ఇవి మనం గుర్తుపట్టుకోవాలి, కనిపెట్టుకోవాలి. ఇవన్నీ మనలోనే ఉన్నవి కాబట్టి అవి మనకి తెలియాల్సిందే తప్ప బయట వాళ్ళు ఎవరు మనకి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అట్లా ఆ వెపన్ ద్వారా ఏమి చూపిస్తున్నారంటే కోపం చూపిస్తారు. ఖడ్గం చూస్తే అక్కడ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. సో కోపం అది వచ్చేసి నేను అనేది ఏంటంటే మేనిఫెస్టేషన్కి జెలసీ, కోపము, మ్యానిపులేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ చేసిన వాళ్ళకి అంత తొందరగా మేనిఫెస్ట్ అవ్వదు. సింపుల్, వెరీ సింపుల్. మన దేవీ దేవతల్ని చూసి మనం తెలుసుకోవచ్చు. నేను ఏది చెప్పాలనుకుంటున్నాం మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ చాయిస్, that is their choice. You want music, you love music, you want painting, that is your choice. మన ఇష్టం అన్నమాట. అంటే ఇప్పుడు మనం వేసుకుంటాం కొన్ని చేతులకు వేసుకుంటాం, కొన్ని మెళ్ళ వేసుకుంటాం, కొన్ని ప్రొటెక్షన్ కోసం మనము ధరిస్తూ ఉంటాం. అవి కాదు, అవి ఫిజికల్. నేను అనేది ఇవన్నీ కూడా ఫిజికలే. సో ఇంటర్నల్లీ స్పిరిచువల్లీ యాజ్ ఎ పర్సన్ నీకు ఎట్లా మనము స్పిరిచువల్లీ ఆ ప్రొటెక్షన్ మీకు కావాలంటే ఏం చేయాలి, స్పిరిచువల్లీ ఏం చేయాలి అనేది
స్పిరిచువల్లీ హౌ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దేవీ దేవతలే కాదు, వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఒక చూపిస్తున్నారు. కనబడుతుంది మనకి, ఎంత క్లియర్గా కనబడుతుంది. కృష్ణుడు అంటే ఏంటి, కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు, మ్యూజిక్ అంటే ఇష్టం, ఫ్లూట్ వాయిస్తాడు అని చెప్పి. అలాగే విష్ణువు చక్రం ఉంటుంది, కోపం వస్తే చక్రం తిప్పేస్తాడు కదా, అలా సుదర్శనుడు నీ తిప్పేస్తాడు. అలానే మనకు కూడా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే దట్ ఈస్ ఇంటర్నల్. మీరు సాధన చేసి స్పిరిచువల్గా అయ్యి మీకు కూడా తెలుస్తుంది మీకు అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. సో హౌ టు ప్రొటెక్ట్ అంటే అది ఇంకా చాలా డీప్ అండ్ నాలెడ్జ్. మీకు అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ సెషన్స్ కావాలంటే ఈమెయిల్ మీ. ఐ విల్ గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. వెపన్స్ ఉంటాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అదే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ వీడియోస్ నేను 2 వీడియోస్ చేశాను కదా, 2 వీడియోస్లో మీకు అర్థమైంది ఏంటి, మనలో కూడా ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్, ఉన్నాయి వెపన్స్ ఉన్నాయి. హౌ టు యూజ్ ఇట్, నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు అలా నువ్వు యూజ్ చేసుకోవాలి. నీకు ఏది ఇష్టమో అది నువ్వు చూస్ చేసుకోవాలి. సో యాంగ్జైటీ ఉండొచ్చు అందరికీ, హౌ ఐ బీ ప్రొటెక్టెడ్, ఒక వెపన్ ఉంటేనే నేను ప్రొటెక్టెడ్ అని. అసలు ఇంతకంటే ఫూల్ ఇంకోటి ఉండదండి. కొందరు ఇళ్ళలో కర్రలు పెట్టుకుంటారు. నేను ఇంకొకటి చెప్తాను మీకు, వెరీ స్పిరిచువల్, ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్, ఇట్స్ వెరీ, మీకు అర్థం కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కొందరికి అర్థం అవ్వచ్చు. కొంచెమైనా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నా, మెడిటేషన్ కొంచెమైనా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే ఇంట్లో వెపన్స్ పెట్టేసుకొని నేను సురక్షితంగా ఉన్నాను, ఇంకా రాత్రి ఒక కర్ర పెట్టుకొని, ఒక చాకు పెట్టుకొని, కత్తి పెట్టుకొని ఉంటారు. ఏంటది ఓన్లీ ఫిజికల్లే. మీరు అది అలా ఉండే వాళ్ళు కర్మ చేస్తున్నారు కాబట్టి అది ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్ టు బీ ప్రొటెక్టెడ్. ద సీక్రెట్ ఈజ్ కొన్ని ఉన్నాయి స్పిరిచువల్గా, అవి మీరు చేస్తే మీ దగ్గర ఏ ఆయుధం లేకపోయినా మీరు రక్షింపబడతారు. యూ ఆర్ ప్రొటెక్టెడ్. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఎక్స్పీరియన్సే కాదండి, నేను మీకు ఇది గ్రంథాలలో కూడా ప్రూవ్ చేయబడింది. నేను ఒకటి చెప్తాను మీకు బాగా అర్థం అవ్వాలంటే, పాము వస్తుంది, మనం కర్ర పెట్టుకొని నుంచుని ఉన్నాం, కర్ర లేదు మీ దగ్గర, అయినా కూడా మీరు ప్రొటెక్ట్ అవ్వబడతారు, అంటే మీరు రక్షించబడతారు. అసలు పామే రాదు మీ వైపుకి అని అంటే ఎంత బాగుండేది, ఎంత హాయిగా ఉంటుంది కదా. సో దుష్ట శక్తులు కానీ, జంతువులు కానీ, అపమృత్యువులు కానీ మీ దగ్గరికి మీ పరిసరాల్లోకి రావు, మీ చుట్టూతా. సో అంతగా మీరు ప్రొటెక్ట్ అంత ఆరా మీకు ఉంటుంది, అంత ఏంజల్స్, యాన్సెస్టర్స్ మిమ్మల్ని అంతా రక్షిస్తారు, అంతా మీకోసం స్పిరిచువల్ వార్ చేస్తారు. సో అసలు ఎంత బాగుంటుంది ఇది వినడానికే. నేను ఈ ఫస్ట్ వీడియోలో అంత క్లియర్గా లేదు. పార్ట్ 2 తప్పకుండా చూడండి, పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 తప్పకుండా చూడండి. ఇలా అయితేనే మీరు 2 పార్ట్స్ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, సమ్ మంత్రాస్ అదే కొన్ని ఉన్నాయి, అవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఇది ఎలా సాధ్యమని తెలుసుకోవాలంటే ఇట్స్ కోర్స్. సో పర్సనల్ క్లాసెస్ కోసం మీరు నాకు ఈమెయిల్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అని కామెంట్స్లో పెట్టండి. నేను దాన్ని బట్టే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయ్యి చేస్తాను. ఒక్క వీడియోతో అయితే మీకు తెలియదు. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో యాజ్ మచ్ యూజ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.